ఓజీ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి రాబోయే చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రానికి ఎప్పుడో 2019 సంవత్సరంలో ముహూర్తం పడింది. ఆ తర్వాత ఈ చిత్రం కార్యరూపం దాల్చడానికి 2024 వరకు ఆగాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని గత ఏడాది పవన్ పూర్తి చేశారు. కేవలం ఆయన లేని సన్నివేశాలను మాత్రమే ఇన్ని రోజులు హరీష్ శంకర్ స్కెడ్యూల్ వారీగా చేస్తూ వచ్చారు. ఇప్పుడు షూటింగ్ మొత్తం పూర్తయింది. రీసెంట్గానే ఈ చిత్రం నుండి విడుదలైన దేఖ్లెంగే సాలా పాటకు ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గానే ఈ పాట యూట్యూబ్లో 40 మిలియన్ వ్యూస్ మార్కును సొంతం చేసుకుంది. ఇదంతా పక్కన పెడితే చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్గా నటించిన సంగతి తెలిసిందే. కానీ ఏజెంట్ మూవీ హీరోయిన్ సాక్షి వైద్య రీసెంట్గా నారీ నారీ నడుమ మురారి మూవీ ప్రమోషన్ సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో రాశీ ఖన్నా క్యారెక్టర్ కోసం ముందుగా నన్నే ఎంచుకున్నారు. ఒక వారం రోజుల పాటు నాపై కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. కానీ ఆ తర్వాత షూటింగ్కి బ్రేక్ పడింది. నేను వేరే సినిమాలతో బిజీ అయిపోయాను. దాంతో డేట్స్ సర్దుబాటు చేయలేకపోయాను. అలా ఆ సినిమా మిస్ అయింది. పవన్తో కలిసి నటించాలి అనేది నా డ్రీమ్. ఈ సినిమా మిస్ అయినందుకు నేను ఎంతో బాధపడ్డాను. నాకు మాత్రమే తెలుసు అంటూ చెప్పుకొచ్చింది సాక్షి.